వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో పాలిటీ క్లాసెస్ ని మనం కొంచెంగా కంప్లీట్ చేస్తూ వెళ్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు 8th క్లాస్ ని డిస్కస్ చేద్దాం. సో రాజ్యాంగ కమిటీలు అన్న అంశము ఇది మనకి ఎగ్జామినేషన్ కి చాలా ఇంపార్టెంట్ అంశము. సో అండ్ ఆస్పిరెంట్స్ కు రిక్వెస్ట్ ఏంటంటే త్వరలో తెలంగాణలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో క్యాలెండర్ కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అయితే ఈవెంట్ గా మాత్రమే చదవకుండా ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అదేవిధంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదివిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కు క్రోడీకరించి ఇస్తుంది వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే కోర్స్. 1 మంత్ ఫీ కేవలం 99 రూపీస్ కు మాత్రమే అందిస్తుంది. ఇందులో మీకు ప్రతిరోజు క్లాస్ అప్లోడ్ చేయడంతో పాటు ప్రతిరోజు పీడిఎఫ్ కూడా అందిస్తూ ఉంది. సో ఇప్పుడే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ ని డిసెంబర్ 14th వరకు అప్లోడ్ చేసేసాం. డిసెంబర్ 14th వరకు ఉన్న క్లాస్లను మీరు చూడొచ్చు, రైట్? సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ కి వెళ్ళిపోదాం. రాజ్యాంగ రచనకు వివిధ కమిటీలు. సో మనం రాజ్యాంగ పరిషత్తు లేదా రాజ్యాంగ సభ లేదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏ విధంగా ఏర్పాటైంది, పరోక్ష పద్ధతిలో ఏర్పాటైందని చూసాం. దేశ విభజనకు ముందు సభ్యులు, దేశ విభజన తర్వాత సభ్యులు, అదేవిధంగా 12 సమావేశాలు జరగడం, ఇవన్నీ కూడా మరి చూసాం. అయితే ఈ రాజ్యాంగ రచన అనేది చేయడం కోసం మనకు డిఫరెంట్ కమిటీస్ అన్నవి ఏర్పడ్డాయి. వేరు కమిటీలు. అండ్ ఆయా కమిటీలకు వేరు నాయకులు నేతృత్వం అనేది వహించారు. సో మనం ఇక్కడ అన్ని కమిటీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాధారణంగా ఈ పర్టికులర్ టాపిక్ ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే జతపరచడం అన్న ఒక అంశంలో అడుగుతున్నారు. అండ్ నేరుగా అడిగిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. జనరల్ గా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ లేదా గ్రూప్ 2 కానీ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ లో జతపరచడంలో భాగంగా తీసుకుంటున్నారు. మిగతా ఎగ్జామ్స్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో మొట్టమొదలు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనం చూస్తే ఆయన ఎన్ని కమిటీస్ కు నేతృత్వం వహించారో ఇక్కడ క్లియర్ గా ఉంది మనకు. రూల్స్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, అడ్హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్. సో జాతీయ జెండాకు సంబంధించిన తాత్కాలిక కమిటీ అని చెప్పొచ్చేది. అడ్హాక్ అని అంటే తాత్కాలికము అని అర్థం. సో ఇవి ఇట్లా మనకు ఒక మనిషి, ఒక పర్సనాలిటీ ఒకటి కంటే ఎక్కువ కమిటీలను లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైనా స్టోరీస్ క్రియేట్ చేయడం ద్వారా మనం గుర్తుంచుకోవచ్చు. అండ్ మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మనకు తెలిసిందే, భారతదేశానికి తొలి రాష్ట్రపతి. ఆయన రాజ్యాంగ సభకు కూడా ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ అంశాలన్నీ కూడా మనం చూసాం. ఒకటో రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఏం జరిగింది, రెండో సమావేశం అట్ ద సేమ్ టైం 12th సమావేశంలో మనకేం జరిగింది, థర్డ్ కూడా చూసాం, జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానానికి సంబంధించి. అండ్ మనకి ఇక్కడ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి మనకు బాగా గుర్తుంటుంది కాబట్టి జస్ట్ మనం ఆయన స్టీరింగ్ తీసుకొని నడుపుతూ ఉన్నారు, బస్సు స్టీరింగ్ తీసుకొని నడుపుతూ ఉన్నారు. అండ్ బస్సు పైన మనకు ఒక ఫ్లాగ్ అనేది ఉంది. అండ్ ఎవరు ఎలా కూర్చోవాలో ఆయన రూల్స్ అంతా ఆయనే ఫ్రేమ్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మరి ఎవరికి టికెట్ అమౌంట్ లేకపోతే ఆ ఫైనాన్స్ కూడా ఆయన్నే చూసుకుంటున్నారు. ఇట్లా ఒక ఫన్నీ స్టోరీ క్రియేట్ చేశారు. ఒక బస్సు నడుపుతున్నారు, స్టీరింగ్ ప్లేస్ లో కూర్చొని ఉన్నారు, అంటే స్టీరింగ్ ఆయన చేతిలో ఉంది. స్టీరింగ్ కమిటీ అండ్ బస్సు పైన జెండా ఉన్నట్టుగా ఊహించండి. అదేవిధంగా ఫ్లాగ్ కమిటీ, అడ్హాక్ కమిటీ అండ్ నేషనల్ ఫ్లాగ్ ఉన్నారు. ఆయన ఎవరెక్కడ కూర్చోవాలో రూల్స్ అన్ని ఆయనే ఫ్రేమ్ చేశారు కాబట్టి రూల్స్ కమిటీ. అండ్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, టికెట్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆయనే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నారు, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ. సో ఈ విధంగా మనకు ఫైనాన్స్ ఈ కమిటీలకు ఆయన నేతృత్వం వహించారు. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఉండే కమిటీస్ కి మీరు ఇట్లాంటి స్టోరీస్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఒక్కసారి 2 సార్లు చదివి హ్యాపీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన యూనియన్ పవర్స్ కమిటీ మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే ఆయన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అంటే కేంద్ర స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపించే సారథి. కాబట్టి ఆ సారథికి ఏం పవర్స్ కావాలో ఆయన నిర్ణయించుకున్నాడు ఒక కమిటీ ఏర్పాటై. సో ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ అదేవిధంగా రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ. రాష్ట్రాలకు కూడా ఏమి పవర్స్ ఇవ్వాలని చెప్పి ఆయనే సంప్రదించాడు. ఏమేమి కావాలి మీకు, సో నాకు ఈ పవర్స్ నా దగ్గర ఉన్నాయి, యూనియన్ పవర్స్ కమిటీ, మీకేం కావాలి, ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్,
ప్రాథమిక హక్కుల కమిటీ అండ్ మైనారిటీ హక్కుల కమిటీకి నేతృత్వం వహించారు. సో ప్రాథమిక హక్కుల కమిటీకి మీరు ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఒక నేపథ్యం నేను మీకు చెప్తాను ఇక్కడ. అదేంటంటే 1931లో మనకు కరాచీలో సమావేశం జరిగింది, ఐఎన్సి సమావేశం. మనకు తెలిసిందే భారతదేశానికి స్వాతంత్రానికి ముందు ప్రతి సంవత్సరము ఐఎన్సి సమావేశం జరుగుతూ వచ్చింది. ఈ ఐఎన్సి సమావేశం, కరాచీలో జరిగిన ఐఎన్సి సమావేశంలో తొలిసారిగా ప్రాథమిక హక్కుల ప్రస్తావన అనేది వచ్చింది. ఆ సమావేశానికి నేతృత్వం వహించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అందుకే ప్రాబబ్లీ ఆ కారణం రీత్యానే ఈయనకు ప్రాథమిక హక్కుల కమిటీకి సారథ్యం వహించే బాధ్యతను రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్తు అప్పగించి ఉండొచ్చు. సో ఈ విధంగా కొంచెం నేపథ్యం అనేది మనం తెలుసుకోగలిగితే కొన్ని అంశాలు ఈజీగా గుర్తుంటాయి. ఇంకా ఇతర కమిటీలు చూద్దాం మనం. జేబి కృపలాని, సో ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ. సో ఈయన కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈయనకు సంబంధించిన కొన్ని బిట్స్ నేను చెప్తాను. భారతదేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. అవిశ్వాస తీర్మానము. ఈ అవిశ్వాస తీర్మానం డీప్ గా సబ్జెక్ట్లకు వెళ్ళినప్పుడు తీర్మానాలు ఏవేవి ఎట్లా ఉంటాయి అండ్ అవి ఆమోదిస్తే ఏమవుతుంది, ఆమోదించకపోతే ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా చూద్దాం మనము. అండ్ జేబి కృపలాని ఆయన ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ నేతృత్వం వహించారు. సో భారతదేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి నేత ఆయన. అదే విధంగా ఆయన భార్య సుచేత కృపలాని. ఓకే, సుచేత కృపలాని ఆమె భారతదేశానికి ముఖ్యమంత్రిగా, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చు. మహిళా ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చు. ఆమె ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. సో ఓకే, మనకు ఇంపార్టెంట్ ఇష్యూ ఇది కూడా. అదే విధంగా జీవి మౌలాంకర్. అండ్ జీవి మౌలాంకర్ కూడా మనకు తెలిసిందే. భారతదేశానికి మొట్టమొదటి స్పీకర్ గా ఆయన పనిచేశారు. రాజ్యాంగ సభ విధుల కమిటీ. సో విధులు స్పీకర్ గా కూడా ఆయన విధులు అనేవి అందరికి డిజైన్ చేశారు. మనం ఇప్పుడైతే లోక్సభ, రాజ్యసభ లేదా పార్లమెంట్ లో ఎలాంటి సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో దాదాపుగా జీవి మౌలాంకర్ తెచ్చినవి. అండ్ నిజానికి లోక్సభకు లోక్సభ అని, రాజ్యసభకు రాజ్యసభ అని పేరు పెట్టింది కూడా ఆయనే. 1919 చట్టం ప్రకారం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని వేరే వేరే పేర్లు ఉండేవి. కానీ దిగువ సభకు లోక్సభ అని, ఎగువ సభకు రాజ్యసభ అని పేరు పెట్టింది జీవి మౌలాంకర్. అండ్ దెన్ పట్టాభి సీతారామయ్య. ఓకే, పట్టాభి సీతారామయ్య ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. అదే విధంగా ద హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ అనే ఒక బుక్ రాశారు. సో ఇప్పుడు మనం ఐఎన్సి సమావేశాలు నేర్చుకుంటూ ఉంటాం. ఐఎన్సి సమావేశాలు అన్నిటికీ నేర్చుకోవడానికి 1935 వరకు ఇదే సోర్స్ మనకు, రైట్. సో ద హిస్టరీ ఆఫ్ ద కాంగ్రెస్ అని రాశారు ఆయన. అండ్ ఆ బుక్ కు ఇంట్రొడక్షన్ నోట్ మనకు డాక్టర్ బాబు రాజపథ్ గారు అప్పగించారు. సో ఈ విధంగా పట్టాభి సీతారామయ్య హౌస్ కమిటీ. ఓకే, హౌస్ కమిటీ ఆయన నేతృత్వం వహించారు. అదేవిధంగా అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ ఆయన క్రెడెన్షియల్ కమిటీకి నేతృత్వం వహించారు. అండ్ హెచ్సి ముఖర్జీ ఈయన మైనారిటీల సబ్ కమిటీ అండ్ ఒక తాత్కాలిక ఉపాధ్యక్షుడు కూడా పనిచేశారు ఆయన. అదేవిధంగా వరదాచారి అయ్యార్ సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీకి నేతృత్వం వహించారు. సో ఇట్లా మనకు కమిటీలు అనేవి ఉన్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ సోర్సెస్. భారత రాజ్యాంగంలో చాలా అంశాలు వేరు వేరు దేశాల నుంచి మనం తీసుకున్నాం. అవి ఎక్కడి నుంచి తీసుకున్నాం అండ్ వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అంశాలన్నీ ఇప్పుడు చూద్దాం. సో అంతకన్నా ముందు మొత్తం రాజ్యాంగానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ అయిన ముసాయిదా కమిటీని కూడా డిస్కస్ చేద్దాం. సో 1947 ఆగస్టు 29న ఏర్పడింది. జాగ్రత్తగా మీరు గమనిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటైంది. ముసాయిదా కమిటీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఏర్పాటైంది. అయితే స్వాతంత్రానికి ముందు కూడా ముసాయిదా ఉంది, బట్ దానికి బాధ్యతలు వహించింది బెనగల్ నరసింహారావు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏర్పాటైన ఈ అతి ముఖ్యమైన కమిటీకి నేతృత్వం వహించిన పర్సనాలిటీ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ ఓకే, మనము వేరే కమిటీలకు సంబంధించి సభ్యులను గుర్తుపెట్టుకోకపోయినా ఈ కమిటీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మనము ప్రతి సభ్యుడి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కింది వారిలో ముసాయిదా కమిటీలో సభ్యుడిగా లేనిది ఎవరు అని అడుగుతారు, లేదా ఉన్నది ఎవరు అని అడుగుతారు. కాబట్టి ఈ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన నేతృత్వం వహించారు దీనికి. అదేవిధంగా ఈ కమిటీలో గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, కేఎం మున్షి అండ్ అదేవిధంగా మహమ్మద్ సయ్యద్ సాదుల్లా అండ్ దెన్ టిటి కృష్ణమాచారి, మాధవరావు. సో వీళ్ళిద్దరు కూడా వరుసగా మనకు ఖైతాన్ అండ్ బిఎల్ మిఠల్
వీళ్ళ స్థానాల్లో వచ్చారు. సో ఆరోగ్యం బాగాలేక ఒకరు రిజైన్ చేయడము, ఆ తర్వాత మరణించడము, ఇంకొక వ్యక్తి మరణించడం ఇలా జరిగింది. సో అవన్నీ కారణాలు ఏవి మనల్ని అడగరు, మీరు అవి నేర్చుకోవాల్సిన పని లేదు. కేవలం మొత్తం సభ్యులు అండ్ చివరి ఇద్దరు ఎవరి స్థానంలో వచ్చారు అంతే, అవి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ. నేను మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను, మనకు 12 సెషన్స్ జరిగాయి రాజ్యాంగ సమావేశం లేదా రాజ్యాంగ పరిషత్తు. మొత్తం 12 సెషన్స్లలో 165 రోజుల పాటు మీట్ అయింది. అందులో దాదాపుగా 114 రోజుల పాటు ఈ ముసాయిదా కమిటీ చేసిన డ్రాఫ్ట్ పైనే చర్చ జరిగింది. అంటే సింహభాగం ఈ ముసాయిదా చుట్టే తిరిగింది. సో అందుకని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆధునిక మను, మోడర్న్ మను అని, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగ పిత అని కూడా చెప్తారు. సో ఇది మనకు కమిటీలకు సంబంధించిన అంశాలు. అండ్ నెక్స్ట్ మనం సోర్సెస్కి వెళ్తాం. సోర్సెస్కి వెళ్లే ముందు ఆల్రెడీ మీకు 1 month కోర్సుకు సంబంధించి చెప్పాను. అయితే నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో మనకు జూలై నుంచి కూడా క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకు మంత్లీ కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ నుంచి రోజువారీగా మీకు డిసెంబర్ 31 వరకు రానున్నాయి. రైట్, అక్టోబర్ నుంచి. అండ్ నవంబర్ ఫస్ట్ నుంచి పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది ఆస్పిరెంట్స్ అందరికి. సో ఈ మొత్తం ఆల్ వీడియో కోర్సెస్ అలాంగ్ విత్ నవంబర్ నుంచి పీడిఎఫ్ వరకు 199 రూపీస్ పే చేసి ఆస్పిరెంట్స్ ఈ క్లాసెస్ ని ఇమ్మీడియట్ గా చూడొచ్చు. యాప్ లో అన్ని క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో క్లాసెస్ అన్ని కూడా కేవలం మనకు ఈవెంట్ చెప్పకుండా దాని బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా బేసిక్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి ఉన్న ఆస్పిరెంట్స్ అండ్ రానున్న నోటిఫికేషన్ లో సక్సెస్ కావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ కోర్సును ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకొని 199 రూపీస్ పే చేయడం ద్వారా క్లాసెస్ ని వినొచ్చు. రైట్, నౌ మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి మనం ఏమేం గ్రహించాము అని చెప్పి. సో ఓకే, ఈ టాపిక్ చూద్దాం. ఫస్ట్ బ్రిటిష్ నుంచి. భారత రాజ్యాంగానికి సంబంధించి మనం అతి ఎక్కువ అంశాలు 1935 రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అండ్ 1935 రాజ్యాంగం అది నిజానికి బ్రిటిష్ ప్రభావమే దానిపైన ఎక్కువ కనబడుతుంది. అండ్ భారత రాజ్యాంగంలో చాలా అంశాలు మనం బ్రిటిష్ నుంచి తీసుకున్నాం. ఎందుకంటే అప్పటికే మనం బాగా అలవాటు పడి ఉన్నాం ఆ విధానాలకు. 1858 నుంచి ఆ దేశం మన దేశాన్ని పాలన చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవస్థలు, సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సిస్టమ్స్ అన్ని బ్రిటిష్ సిస్టమ్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. ప్రజలు కూడా బాగా వాటికి అలవాటు పడి ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మార్పు చేర్పులు లేకుండా ఒక స్మూత్ గా అడ్మినిస్ట్రేషన్ కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా తీసుకున్నారు. సో బ్రిటిష్ నుంచి కానీ మనం తీసుకుంటే స్పీకర్ వ్యవస్థ, రైట్, స్పీకర్ వ్యవస్థ. ఈ రోజు మనకు రాష్ట్ర శాసనసభల్లో కానీ లోక్సభలో కానీ స్పీకర్ల వ్యవస్థ ఉంది. దాన్ని మనం బ్రిటిష్ నుంచి తీసుకున్నాం. అయితే అక్కడ వన్స్ ఏ స్పీకర్ ఫర్ ఎవర్ ఏ స్పీకర్ అనే సిస్టమ్ ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక స్పీకర్ అయితే పర్మనెంట్ గా స్పీకర్ గానే కొనసాగుతారు. కానీ భారతదేశంలో అలా కాదు. అయితే లోక్సభ రద్దయినా కూడా రద్దుగాని పదవి స్పీకర్ పదవి. అయితే ఆ స్పీకర్ కొత్త లోక్సభ కొలువుదీరిన తర్వాత తప్పుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకు స్పీకర్ వ్యవస్థ అనేది ఉంది. మొత్తానికి ఈ స్పీకర్ వ్యవస్థను మనం బ్రిటిష్ నుంచే తీసుకున్న కొన్ని మార్పు చేర్పులు చేశాం. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ ఉంది అని చెప్పాను. ఈ ముసాయిదా కమిటీ గొప్పతనం ఏంటంటే సోర్సెస్ భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఎన్నో దేశాల నుంచి తీసుకున్నప్పటికీ వాటిని భారత సాంఘిక ఆర్థిక అవసరాలు పరిస్థితులకు అనుగుణంగా మౌల్డ్ చేయగలిగారు. సక్సెస్ఫుల్ గా వాటిని రీడిజైన్ చేయగలిగారు. అందుకే మరి వాళ్ళ గొప్పతనం అనేది అక్కడే కనపడుతుంది. అదేవిధంగా పార్లమెంటరీ సాంప్రదాయాలు, పార్లమెంటరీ ట్రెడిషన్స్, మనం ఏవైతే జీరో ఓవర్ ఇవి అన్ని చెప్పుకుంటూ ఉన్నామో రెగ్యులర్ కోర్స్ లో కూడా మనం డిస్కస్ చేస్తాం విగరస్ గా. అవన్నీ కూడా మనం ఈ బ్రిటిష్ నుంచి స్వీకరించాం. అదేవిధంగా క్యాబినెట్ పద్ధతి, రైట్, క్యాబినెట్ పద్ధతి నిజానికి 1862 కౌన్సిల్స్ యాక్ట్ లోనే మనకు ఈ క్యాబినెట్ పద్ధతిని ప్రవేశించింది. అంతకుముందే పోర్ట్ఫోలియో సిస్టమ్ వచ్చింది. మెల్లిమెల్లిగా క్యాబినెట్ పద్ధతి మనం అలవర్చుకున్నాం. అయితే మన క్యాబినెట్ పద్ధతి ఏంటి అంటే పార్లమెంట్ కు జవాబుదారీగా ఉంటుంది. సో ఆ తరహా పద్ధతిని మనం బ్రిటిష్ నుంచి స్వీకరించాం. అదేవిధంగా ఏక పౌరసత్వం. సో మనం ఏ రాష్ట్రం వ్యక్తి అయినా సరే భారతీయుడిగానే గుర్తింపు పొందుతాడు. ఏ రాష్ట్రం వ్యక్తి అయినా సరే, అంతేగాని ప్రతి రాష్ట్రానికి ఒక పౌరసత్వం అంటూ ఎక్కడా లేదు. అండ్ రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉండడము. భారతదేశంలో రాష్ట్రపతి మరి క్యాబినెట్ చెప్పినట్టుగా, కేంద్ర మంత్రిమండలి చెప్పినట్టుగా వినాల్సి ఉంటుంది. క్యాబినెట్
పవర్ఫుల్ గా ఉంటుంది మన దగ్గర. మరి వాళ్ళ రాజ్యాధినేత, మనకు రాష్ట్రపతి రాజ్యాధినేత, భారత రాష్ట్రపతి మనకు రాజ్యాధినేత, ప్రథమ పౌరుడు. వాళ్ళకు కూడా మరి రాజ్యాధినేత ఉన్నారు. కానీ మనకు వాళ్ళకు మౌలికమైన తేడా అంటే మనది గణతంత్రము. గణతంత్రము అనంటే మరి మన రాష్ట్రపతి ఎన్నికవుతాడు. అది ప్రత్యక్షమా పరోక్షమా ఇప్పుడు చెప్పం, మనం అది డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా భారతదేశంలో రాష్ట్రపతి కావచ్చు. కానీ అక్కడ బ్రిటిష్ లో మాత్రం రాజ్యాధినేత కావాలి అంటే అది వంశపారపర్యంగా వచ్చే ఒక పదవి. అదే విధంగా రిట్లు జారీ చేయడం. సో మనకు ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో రిట్లు జారీ చేస్తాయి. ఈ పద్ధతిని మనం బ్రిటిష్ నుంచే తెచ్చుకున్నాము. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోసం మనకు ఈ కోర్టులు రిట్స్ అనేవి జారీ చేస్తాయి. అండ్ అదేవిధంగా ఉద్యోగుల ఎంపిక పద్ధతులు మెయిన్ గా మనకు బ్రిటిష్ సిస్టమ్ ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ మనం ఎన్నో అంశాల సకాలంలో చర్చిద్దాం. అండ్ ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు అన్నిటికంటే అత్యున్నతమైన కోర్టుగా ఉంటుంది. రాష్ట్రాల హైకోర్టులన్నీ సుప్రీంకోర్టు సూచనలు సలహాల మేరకు పనిచేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకు అన్ని అంశాలు ఈ ఇక్కడ చెప్పిన ఈ అంశాలన్నీ మనం బ్రిటిష్ నుంచి స్వీకరించాము. అండ్ దెన్ అమెరికా నుంచి ఏం స్వీకరించాం అంటే, ఒకటి రాజ్యాంగ ప్రవేశిక. భారత రాజ్యాంగం మనకు రాజ్యాంగ ప్రవేశికతో ప్రారంభమవుతుంది. దీన్ని పీఠిక అని అంటాం. అండ్ మార్గదర్శి, దిక్సూచి లాంటిది అనమాట. సో ఈ విధంగా రాజ్యాంగం అన్నది ఒక ప్రవేశికతో ప్రారంభం కావడం మనం ఎక్కడి నుంచి స్వీకరించామంటే అమెరికా నుంచి స్వీకరించాము. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. రాజ్యాంగంలో మనకు 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉండే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాథమిక హక్కులు అని చెప్తాం. ఆ ప్రాథమిక హక్కులన్నింటినీ అందులో కొన్ని మనం బ్రిటిష్ నుంచి స్వీకరించాము. బట్ మనకు కొన్ని హక్కులు అమెరికా నుంచి కూడా వచ్చాయి. మాక్సిమం రైట్స్ మనకు అమెరికా నుంచి తీసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 ఉంది. సో దాంట్లో ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చెప్పుకుంటుంది. సో చట్టం ముందు సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ. ఈ చట్టం ముందు సమానత్వం ఏదైతే ఉందో అది మనం బ్రిటిష్ నుంచి స్వీకరించాం. మిగతా పార్ట్ మాత్రం మనం అమెరికా నుంచి స్వీకరించాం. ఈ విధంగా ఎన్నో అంశాలు మనం ప్రాథమిక హక్కుల రూపంలో అక్కడ బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. అయితే ఇక్కడ అమెరికాలో ఉండే ప్రాథమిక హక్కులు యాజ్ గా మనం తీసుకోలేదు. భారత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాం అన్నది ఒక పరిశీలన జరిగింది. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో మనకు రైట్ టు వెపన్స్ అనేది ఉంది. ఆయుధాలు ధరించగలిగే హక్కు, ఆయుధాలను కలిగి ఉండడం అనేది అక్కడ ప్రాథమిక హక్కు. కానీ భారత సమాజానికి ఇది సరిగ్గా సెట్ కాదు. ఎందుకంటే భిన్న కులాలు, భిన్న మతాలు, వాటి మధ్య కొంచెం వైరుధ్యాలు ఉన్నాయి. సో ఇంత వైరుధ్యం ఉన్న ఇలాంటి దేశంలో ఒక వ్యక్తికి ఆయుధం ఇవ్వడం అన్నది ఒక ప్రాథమిక హక్కుగా మారిస్తే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయన్న ఉద్దేశంతో దాన్ని విస్మరించారు. అలా కాకుండా కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ, ఏవైతే భారత సమాజంలో ఎంతో కాలంగా ఎక్కువ మంది పౌరులకు లేవో వాటిని ప్రాథమిక హక్కులుగా మలచడం, ఆ గొప్పతనం అనేది మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. అండ్ దెన్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సో మరి మనకు తెలిసిందే కేంద్రము రాష్ట్రము. ఓకే, కేంద్రము రాష్ట్రము మనది ఒక సమాఖ్య తరహా వ్యవస్థ. అది కూడా డిస్కస్ చేద్దాం. కేంద్రం రాష్ట్రం, ఈ రెండింటి మధ్య తగాదాలు వస్తే మరి స్వతంత్రంగా ఉండే న్యాయ వ్యవస్థనే సరైన తీర్పు చెప్పగలదు. అంతేగాని ఇది కేంద్రం చేతిలో న్యాయ వ్యవస్థ ఉంటే ఏ తీర్పు అయినా కేంద్రానికి అనుకూలంగానే వస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రమాదాలు ఏవి జరగకుండా మనకు ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది అవసరమైంది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి ఆ తరహా న్యాయ వ్యవస్థను మనము తీసుకున్నాం. అండ్ దెన్ ఉపరాష్ట్రపతి పదవి. భారతదేశంలో ఉపరాష్ట్రపతి పదవి ఉంది, అమెరికాలో కూడా ఉంది. అయితే కొంత మౌలికమైన వ్యత్యాసాలు అనేవి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఏంటా మౌలికమైన వ్యత్యాసాలు అనంటే, భారతదేశంలో మనకు రాష్ట్రపతి ఏ కారణంతోటైనా రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే, మనకు రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. రాజీనామా చేయొచ్చు, లేదా మనం ఇంపీచ్మెంట్ కావచ్చు, లేదా మరణం సంభవించవచ్చు, లేదా కోర్టు డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇన్ని కారణాలు ఉన్నాయి. రాష్ట్రపతి పదవికి కారణాలు ఇన్ని ఉన్నాయి. అండ్ ఏ కారణంతో అయినా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగానే వ్యవహరిస్తారు. తాత్కాలికం, కొంతకాలానికి మాత్రమే. అంటే కొత్త రాష్ట్రపతి ఎన్నికే వరకు. మరి కొత్త రాష్ట్రపతి ఎప్పుడు ఎన్నికవుతారంటే, మరి రాష్ట్రపతి
పదవి ఖాళీ ఏర్పడిన నాటి నుంచి 6 నెలల్లోపు ఎన్నిక నిర్వహిస్తారు. అప్పటి వరకు మాత్రం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉంటారు, అంతేగాని శాశ్వతంగా ఉంటారు. కానీ అమెరికాలో అట్లా కాదు. అధ్యక్షుడు ఉన్నాడు, ఏ కారణంతో అయినా అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడితే ఉపాధ్యక్షుడు అధ్యక్ష పదవిగా మిగతా కాలానికి పూర్తి చేస్తారు. సో ఇటీవల మనకు అమెరికాలో ఎన్నికలు జరిగాయి. జో బైడెన్ అండ్ అదేవిధంగా కమలా హ్యారిస్. జో బైడెన్ ఆయన రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కమలా హ్యారిస్ పేరు ప్రతిపాదించారు. ఈ పదవిని చేపట్టబోతున్న మొట్టమొదటి మహిళ ఆమె, మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్, మొట్టమొదటి ఏషియన్ అమెరికన్. ఈ బిట్స్ అని కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మరి అక్కడ ఉపరాష్ట్రపతి లైక్ ఉపాధ్యక్ష పదవిగా చెప్పుకోవచ్చు. అక్కడ మనం కొంచెం పేర్లు మారుతాయి, కానీ ఆ పదవిని మాత్రం ఆ పదవి స్వభావాన్ని మాత్రం మనం అక్కడి నుంచే స్వీకరించాం. కొన్ని తేడాలు అయితే ఉన్నాయి. అండ్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం. సో రాష్ట్రపతిని తొలగించే విధానాన్ని మనం ఇంపీచ్మెంట్ అంటాం. అండ్ చాలా బుక్స్ లో మనకి బై మిస్టేక్ ఇంపీచ్మెంట్ అని రాశారు, కానీ మూల రాజ్యాంగంలో మనకు కేవలం రాష్ట్రపతి పదవికి మాత్రమే ఇంపీచ్మెంట్ అన్న పదాన్ని ఉపయోగించారు. మిగతా పదాలకు తొలగింపు అన్న పదాలను మాత్రమే ఉపయోగించారు. మనం ముందు డిస్కషన్లోకి వెళ్ళినప్పుడు ఏ పదవి గురించి డిస్కస్ చేస్తున్నామో అప్పుడు ఆ పదవి నియామక రూల్స్, తొలగింపే విధానాలు మనము చదవచ్చు. సో ఆ రాష్ట్రపతిని తొలగింపు అనేది మనకు ఆర్టికల్ 61 లో ఉంటుంది. నెక్స్ట్ కెనడా. సో సమాఖ్య వ్యవస్థ పనితీరు. సో మన భారతదేశ సమాఖ్య అంటాం, కానీ నిజం చెప్పాలంటే దీన్ని ఒక క్వాసీ ఫెడరల్ లేదా అర్ధ సమాఖ్యగా చెప్పొచ్చు. సమాఖ్య అంటే 2 స్థాయిలో ప్రభుత్వాలు ఉండాలి. మరి మన దేశంలో 2 స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఉన్నాయి. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది. కానీ రాష్ట్రానికి ఎక్కువ పవర్ఫుల్ ఉంటే దాని పరిపూర్ణ సమాఖ్యగా చెప్పొచ్చు అమెరికాలో లాగా. కానీ మన దగ్గర కేంద్రం అనేది పవర్ఫుల్. సో మీకు ఇప్పుడు లేటెస్ట్ రిలవెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను. లేటెస్ట్ రిలవెంట్ ఎగ్జాంపుల్ ఏంటది? కేంద్ర ప్రభుత్వం అధికార పార్టీ మనకు భారతీయ జనతా పార్టీ ఉంది, బీజేపీ ఉంది. మరి ఈ బీజేపీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు నడ్డా మనకు వెస్ట్ బెంగాల్లో పర్యటిస్తున్నారు ఇప్పుడు. అండ్ ఆ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్ పై దాడి జరిగింది. సో ఇమ్మీడియట్ గా ఆయన రక్షణకు సంబంధించిన అప్పుడు విధుల్లో ఉన్న 3 ఐపీఎస్ ఆఫీసర్లను డిప్యుటేషన్ పై మాకు అప్పగించండి అని చెప్పి మరి కేంద్రం కోరుతుంది. వెస్ట్ బెంగాల్ నిరాకరిస్తుంది. అంటే ఓ రకంగా కేంద్రం, రాష్ట్రం ఇక్కడ ఘర్షణ వైఖరిని కలిగి ఉన్నాయి. మరి ఇట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం? నిబంధనలను చూడాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ కు చూడాల్సిన కోణం అదే. ఇందులో ఎవరు నెగ్గుతారు, ఎవరు నెగ్గరు, ఈ పలానా నాయకుడు ఏమన్నారు అన్నది మనకు అప్రస్తుతం. మనకు రాజ్యాంగం ఏం చెప్తుంది, నిబంధనలు ఏం చెప్తున్నాయి. సో ఐపీఎస్ సర్వీస్ రూల్స్ 1954 ప్రకారము రాష్ట్రం సమ్మతిస్తే మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రం అనుమతి మేరకు అధికారులను కేంద్రం డిప్యుటేషన్ పై తీసుకోగలదు. రైట్, ఇలా రాసింది. మరి ఇప్పుడు రాష్ట్రం సమ్మతించడం లేదు, కానీ కేంద్రం అడుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో రెండు ఒక అంగీకారానికి వచ్చినప్పుడు, ఇప్పుడు రాష్ట్రం మాకు అతన్ని డిప్యుటేషన్ పై పంపండి అంటే రాష్ట్రం అంగీకరిస్తే ఇబ్బంది లేదు. రాష్ట్రం అంగీకరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే కేంద్రం నిర్ణయమే ఫైనల్. సో అంటే ఇప్పుడు ఆ 3 అధికారులు వెస్ట్ బెంగాల్ పంపడానికి సుముఖంగా లేదు, కానీ నిబంధనల ప్రకారం మనకేం జరుగుతుంది? ఇప్పుడు కేంద్రం ఏదైతే చెప్తుందో అదే జరుగుతుంది. అంటే ఎవరు పవర్ఫుల్ మన దేశంలో అంటే కేంద్రమే పవర్ఫుల్. సో ఇట్లా ఇదొక్క అంశం నేను తాజా ఎగ్జాంపుల్ కాబట్టి తీసుకొని చెప్పాను. చాలా అంశాలు ఇట్లాంటి సందర్భాల్లో ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం ఒక చట్టం చేసింది, రాష్ట్రం ఒక చట్టం చేసింది. కేంద్ర రాష్ట్ర చట్టాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటే కేంద్ర చట్టమే చెల్లుతుంది. సో ఇవి శాసన సంబంధాలు, పరిపాలనాపరమైన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాల కోణంలో మనము ఈ సమాఖ్య వ్యవస్థని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఈ విధంగా మనకు ఈ తరహా సమాఖ్య మనం కెనడా నుంచి స్వీకరించాం. అదేవిధంగా కేంద్రానికి అవశిష్ట అధికారాలు. సో ఇది కూడా డిస్కస్ చేసాము. ఇప్పుడు మనకు 7వ షెడ్యూల్లో రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంది. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేస్తుంది, రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రం చట్టాలు చేసుకుంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై అటు పార్లమెంట్ చేసుకోవచ్చు, ఇటు శాసనసభ చేసుకోవచ్చు. కానీ ఈ మొత్తం జాబితాలో లేని కొత్త అంశాలు వస్తే ఆ అంశాలపై కేంద్రం చట్టాలు చేసుకుంటుంది. కానీ ఒక నిజమైన సమాఖ్యలో మాత్రం ఇట్లాంటి అవశిష్ట అంశాలపైన రాష్ట్రాలే చట్టం చేసుకుంటాయి. రైట్. అండ్ అదేవిధంగా బలమైన కేంద్రం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. భారతదేశంలో పరిపాలన పరంగా, శాసన పరంగా, ఆర్థిక పరంగా కేంద్రం బలమైంది. రైట్. అండ్ దెన్ గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం నియమించడం, ఇది కూడా
మనకు ఒక బలమైన కేంద్రానికి పునాది వేసిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కెనడా నుంచి మనము స్వీకరించాం. అండ్ దెన్ ఫ్రాన్స్ నుంచి గణతంత్ర రాజ్యం. సో రాజ్యాధినేత ఎన్నికవుతే వాటిని మనం గణతంత్ర రాజ్యాలు అని అంటాం. ఇంగ్లీష్ లో వీటిని రిపబ్లిక్ అని అంటాం. రిపబ్లిక్. సో భారతదేశము 1950 జనవరి 26న రిపబ్లిక్ గా మారింది. అంటే రాష్ట్రపతి అనే వ్యక్తి ఎన్నికవుతారు, రాజ్యాధినేత ఎన్నికవుతారు. ఈ సిస్టమ్ మనము ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. అదేవిధంగా ప్రోటెం స్పీకర్, ఇది కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. మనం రాజ్యాంగ పరిషత్తు అప్పుడు డిస్కస్ చేశాం. డిసెంబర్ 9, 1946 ఆ సంవత్సరం ఆ డేట్ నాట్ పర్టికులర్ గా ఏం జరిగింది మనకు, డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఆయన నేతృత్వం వహించారు తాత్కాలిక అధ్యక్షుడిగా. ఎందుకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకున్నారంటే ఉన్న సభ్యుల్లో ఆయన అందరికంటే సీనియర్, ఉన్న సభ్యుల్లో అందరికంటే సీనియర్ ఆయనను నేతృత్వం వహించమని కోరే పద్ధతి మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ప్రొటెం స్పీకర్ అంటే కూడా అంతే. సో మనకు కొత్త లోక్సభ కొలువుదీరిన తర్వాత మరి అప్పుడు కొత్తగా ఆ సభ్యులతోటి ప్రమాణ స్వీకారం చేయించడానికి కొత్త స్పీకర్ ఎన్నిక వరకు సభా నిర్వహణ బాధ్యతను అందరికంటే స్పీకర్ ను రాష్ట్రపతి నియమిస్తారు. అతన్నే మనం ప్రొటెం స్పీకర్ అని అంటాం. ఈ పద్ధతి కూడా మనం ఎక్కడి నుంచి స్వీకరించామనంటే ఫ్రాన్స్ నుంచే స్వీకరించాం. అదేవిధంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని మనకు ఎక్కడైతే కనబడుతూ ఉన్నాయో ప్రవేశికలో, రాజ్యాంగ ప్రవేశికలో, ఇవన్నీ మనం ఫ్రాన్స్ దేశం నుంచే గ్రహించాము. అండ్ దెన్ ఐర్లాండ్ ఆదేశక సూత్రాలు, డిపిఎస్పి అని అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకు రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఇవి ఉంటాయి. సో మరి భారత రాజ్యాంగం కేవలం పరిపాలనాపరమైన, శాసనపరమైన, ఆర్థికపరమైన విధులను మాత్రమే కాకుండా సంక్షేమం అన్న దిశగా ఆలోచింపజేసింది. సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం ఎలా సాధించాలో చెప్పేందుకు ఉద్దేశించిందే మనకు ఆదేశక సూత్రాలలో ఐర్లాండ్ నుంచి తీసుకొచ్చిన ఆదేశక సూత్రాల ద్వారా ప్రవేశపెట్టింది. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక విధానం. సో మనకు ఏక ఓటు బదిలీ, మనకు నిష్పక్ష పద్ధతులు అంటాం, లైక్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే సిస్టమ్ లో మనకు రాష్ట్రపతికి ఎన్నుకుంటాం. అండ్ రాష్ట్రపతి ఎన్నికకు పరోక్ష విధానం అనేది మనకు ఉంది. సో ఈ విధంగా ఐర్లాండ్ నుంచి మనం ఆ పద్ధతిని స్వీకరించాము. అదేవిధంగా రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, ఈ 4 అంశాల నుంచి, ఈ 4 విభాగాలకు చెందిన 12 మందిని ఆయన మనకు రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఈ పద్ధతి మనం ఎక్కడి నుంచి స్వీకరించాం అని అంటే ఐర్లాండ్ నుంచి స్వీకరించాము. ఈ విధంగా మనకు ఇట్లాంటివి చాలా విస్తృతంగా వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా తీసుకున్నాం, 7వ షెడ్యూల్లో ఉంటుంది. అదేవిధంగా ఉభయ సభల సంయుక్త సమావేశం. మనకు ఏదైనా సాధారణ బిల్లు ఒక సభ ఆమోదించి మరొక సభ ఆమోదించని పక్షంలో మరి ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటి వరకు భారతదేశంలో 3 సార్లు ఈ విధంగా మనకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటైంది. ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఒక సభ ఆమోదించి ఇంకో సభ ఆమోదించినప్పుడు. అంటే రాజ్యాంగ సవరణ పద్ధతి మనకు ఆర్టికల్ 368 లో ఉంటుంది, పార్ట్ 20 అది. అండ్ ఆ పద్ధతి, రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి మనం దక్షిణాఫ్రికా నుంచి స్వీకరించాం. సో భారత రాజ్యాంగ సవరణ కొన్ని సందర్భాల్లో ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో రిజిడ్ గా ఉంటుంది. ఎందుకలా అన్నది మనం నెక్స్ట్ ఈ టాపిక్ తర్వాత భారత రాజ్యాంగ లక్షణాలు చదువుతాం. భారత రాజ్యాంగ లక్షణాల్లో ఈ అంశాన్ని నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ జర్మనీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఒక్క లైన్ లో నేను మీకు 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ డిస్కస్ చేస్తాను. అత్యవసర పరిస్థితి ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగారు అనుకోండి, మొత్తం అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం ఎక్కడి నుంచి తీసుకున్నారు అని కాదు, అత్యవసర పరిస్థితి ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగితే మనము 1935 రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఓకే, 1935వ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితి అన్న అంశాన్ని మనం తీసుకున్నాం, ఎమర్జెన్సీ. ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము అని అంటే ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేశాం, యుఎస్ఏ నుంచి తీసుకున్నాం, అమెరికా రాజ్యాంగం నుంచి మనం స్వీకరించాం. అలా కాకుండా అవి మొత్తం ఇచ్చేసినప్పుడు, అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం అన్నది ఎక్కడి నుంచి స్వీకరించాము అని అంటే జర్మనీ నుంచి స్వీకరించాం. చూడండి ఒక్క లైన్ లో మనకు 3 ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి వచ్చాయి. ఎమర్జెన్సీ అనేది 1935 నుంచి తీసుకున్నాం, ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి తీసుకున్నాం. ఇవి రెండు ఒకటైనప్పుడు ప్రాథమిక హక్కులన్నీ సస్పెండ్ అవుతాయి. అప్పుడు ఆ మొత్తం 3 అంశాల కలయికను మనం జర్మనీ నుంచి స్వీకరించాము అని చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్. అండ్ దెన్ నార్వే రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం. అంటే
పార్లమెంట్ లో ఎగువ సభ సభ్యులను, రాజ్యసభను ఎగువ సభ అంటాం కదా, ఎగువ సభ సభ్యులను రాష్ట్రంలోని దిగువ సభ సభ్యులు ఎన్నుకునే పద్ధతి. ఎగ్జాక్ట్ గా ఇది ఉండాలి మనకి. సో మనకు కేంద్రంలో పార్లమెంట్ లో ఎగువ సభ సభ్యులను రాష్ట్రాల్లోని దిగువ సభ సభ్యులు ఎన్నుకునే పద్ధతిని మనము నార్వే నుంచి స్వీకరించాము. అంటే రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి మనం తీసుకున్నది ఏ దేశం నుంచి అంటే నార్వే దేశం నుంచి స్వీకరించాము. సో ఈ విధంగా మనకు ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్లాస్ లో భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు అండ్ ఇతర జీకే ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అవి డిస్కస్ చేసిన తర్వాత పార్ట్ 1 నుంచి మనం క్లాసెస్ వెళ్ళిపోదాం. అండ్ అట్లాగే కొంతమంది ఆస్పిరెంట్స్ మేము నిన్న యూట్యూబ్ లో ఒకటి జాబ్ వేకెన్సీస్ సంబంధించి చెప్పినాం, అదొక వీడియో కూడా అప్లోడ్ చేశాము. అంటే చాలా మంది చెప్తున్న పాయింట్స్ రెండు ఉన్నాయి. ఒకటి, నోటిఫికేషన్స్ వస్తాయా రావా. సో ఓకే, మేమైతే వస్తాయి అన్న ఆశాభావ దృక్పథంతోనే క్లాసులు కంటిన్యూ చేస్తాం. ఇక్కడ వస్తాయి అని నమ్మే ఆస్పిరెంట్స్ అందరూ క్లాసెస్ వినొచ్చు, ఎంబడే ఎన్రోల్ అయి. రావు అనుకునే అభ్యర్థులు కూడా జాయిన్ అవ్వకపోని చదవడం లేదా క్లాసులు వినడం అనేది కొనసాగించాల్సింది, రైట్? ఎందుకనంటే ఇన్ కేస్ వస్తే ఈ వాల్యుబుల్ టైం అంతా మళ్ళీ అందుబాటులోకి రాదు. కాబట్టి మేము ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్ నిమిత్తం లేకుండా మీరు ఒక్కసారిగా సబ్జెక్ట్స్ అన్ని పూర్తిగా అధ్యయనం చేయగలిగితే నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి మీరు ఎగ్జామ్ రాసే పరిస్థితులలో ఉండాలి, ఎగ్జామ్ రాసే స్థాయికి చేరగలగాలి. అలా చేరని పక్షంలో మీరు పోటీలో లేనట్టుగానే చెప్పొచ్చు, రైట్? సో ఇది మీకు నోటిఫికేషన్లకు సంబంధించి చాలా మంది ఆస్పిరెంట్స్ అడిగిన దానికి మేము ఇస్తున్న సమాధానం. థ్యాంక్ యూ వెరీ మచ్.